హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ ఎలా చేస్తామని చూద్దాం. సో ఆర్మ్స్ట్రాంగ్ నంబర్ అంటే లైక్ మనకి సపోజ్ మనం ఒక నెంబర్ తీసుకున్నాం మనం, రైట్. సో ఆ నంబర్ ఇండివిజువల్ నెంబర్స్ యొక్క క్యూబ్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ 3 క్యూబ్, 3 ఇంటూ 3 ఇంటూ 3. సో 3 క్యూబ్ 27 ప్లస్ అలాగే 7 క్యూబ్, 7 ఇంటూ 7 ఇంటూ 7 లైక్ ఇట్స్ 343 ప్లస్ 1 క్యూబ్, 1 ప్లస్ 1 లైక్ 1 ఇంటూ 1 ఇంటూ 1 దట్ మీన్స్ 1. సో ఈ కాంబినేషన్ ఏదైతే 27 ప్లస్ 343 ప్లస్ 1 ఏదైతే మనం యాడ్ చేస్తామో ఈ మూడు కలిపితే మనకి సేమ్ నెంబర్ రావాలి, రైట్. సో దీన్ని మనం కాన్స్టాంట్ నెంబర్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని మనం ఈ 371 ని క్యూబ్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ గా మనం వీటిని విడగొట్టాలి, రైట్. ఒక్కొక్కటి లైక్ రివర్స్ చేసేటప్పుడు మనం ఎలా అయితే చేస్తామో వాటిని లైక్ అలా విడగొట్టుకొని చేసుకోవచ్చు. సో లైక్ దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, డిఫరెంట్ వేస్ లో చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ ఎలా చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక నంబర్ ని మనం రీడ్ చేద్దాం. అంటే దట్ మీన్స్ గివెన్ నెంబర్ అన్నట్టు, రైట్. ఇంటూ నంబర్ అండ్ ఇంట్ కన్సోల్ డాట్ రీడ్ లైన్. సో మనం ఇచ్చిన గివెన్ నెంబర్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదా అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుంటాం, రైట్. సో ఫస్ట్ ఆ నెంబర్ మీద మనం ఆపరేషన్స్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ లైక్ మనం ఒక టెంపరీ వేరియబుల్ ఒకటి తీసుకున్నాం, లైక్ అది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. టెంపరీ తీసుకున్నాం, రైట్. అండ్ సి ఈ నెంబర్ ని మనం లైక్ మనం క్యూబ్ రూట్స్ చేసేటప్పుడు లైక్ ఇంతకు ముందు మనం నంబర్స్ ని రివర్స్ చేసేటప్పుడు ఒక్కొక్క డిజిట్ అంటే లాస్ట్ డిజిట్ దట్ మీన్స్ రిమైండర్ ని తీసుకొని దాన్ని మనం రివర్స్ చేస్తాం, అంటే యాడ్ చేస్తూ వచ్చాం. సో అలా కాకుండా ఇక్కడ మనం దీన్ని క్యూబ్ రూట్ చేసుకుంటా చేయొచ్చు ఫస్ట్ థింగ్. సో అలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. సో చూద్దాం ఒక్కొక్కటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిఫరెంట్ వేలో చేస్తున్నాను. లైక్ ఎలా అంటే మనం సపోజ్ ఈ నెంబర్స్ ఏదైతే ఉందో వీటిని మనం నేను ఎరేస్ లోకి కన్వర్ట్ చేసుకొని ఎరే ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకొని చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ నౌ అలా అయితే నేను ఎలా చేస్తానో చూద్దాం, రైట్. అండ్ కౌంట్ ఈక్వల్స్ టు ఈక్వల్స్ టు 0 అండ్ కౌంట్ ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నాను. అండ్ నౌ నేను దీన్ని ఇంటీజర్ ఎరే కింద కన్వర్ట్ చేసుకున్నాను, రైట్. ఇంటీజర్ ఎరే కింద తీసుకున్నాను. న్యూ సపోజ్ 10. సో ఇది లెంత్ అన్నట్టు. అండ్ అలానే సమ్ తీసుకున్నాం. సో సమ్ అనేది మనకి యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి లెంత్ కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి ఇలా తీసుకున్నాం. అండ్ నౌ వై నెంబర్ గ్రేటర్ దాన్ 0. సో ఫస్ట్ నేను ఇక్కడ డిజిట్ అరే ఆఫ్ 0, లైక్ డిజిట్ అరే ఆఫ్. సో ఐ వాల్యూ 0 తీసుకున్నాను. సో ఇక్కడ నాకు ఫస్ట్ ప్లేస్ లో కావాలి, రైట్. ఫస్ట్ ప్లేస్ లో కావాలి. సో కాబట్టి ఐ 0 కాబట్టి ఐ ప్లస్ ప్లస్ దట్ మీన్స్ 1 ప్లేస్ లో వస్తుంది. సో డిజిట్ ఆఫ్ 0 1 ప్లేస్ లోకి నాకు ఏం రావాలి అంటే నంబర్ ఏదైతే తీసుకున్నానో దాని యొక్క రిమైండర్ ని తీసుకున్నాను, రైట్. అండ్ అగైన్ నంబర్ ఈక్వల్స్ టు నంబర్ టు పెట్టాను, మీన్స్ దాన్ని నేను సార్ట్ అవుట్ చేస్తాను. అండ్ కౌంట్ కౌంట్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నో నేనేం తీసుకుంటాను అంటే ఇక్కడ నంబర్ ఏదైతే ఉందో నంబర్ ఏదైతే నేను ఇక్కడ ప్రొవైడ్ చేశానో ఈ నంబర్ ని లైక్ ఈ డిజిట్ అరేలోకి తీసుకున్నాను యాక్చువల్గా, రైట్. వన్ బై వన్ ఒక్కదాన్ని తీసుకుంటాను, అలాగే కౌంట్ ని ఇంప్లిమెంట్ చేసుకున్నాను, రైట్. అండ్ ఈ కౌంట్ సపోజ్ నాకు 5 డిజిట్స్ ఇచ్చారు. సపోజ్ 371 3 డిజిట్స్ ఉంది, ఇక్కడ 3 టైమ్ కౌంట్ 3 అవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ కౌంట్ నేను ఇప్పుడు వాటికి నేను క్యూబ్ చేసుకుంటాను బేస్డ్ ఆన్ ది కౌంట్. సపోజ్ ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దాన్ కౌంట్. సో కౌంట్ ని బేస్ చేసుకోండి కదా నేను తీసుకుంటాను. జే తీసుకున్నాం, ఐ ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాం. సో జే ప్లస్ ప్లస్
So sum equals to sum plus, so power of, like ఇక్కడ మ్యాథ్ ఫంక్షన్ తీసుకోవడం లైక్, లేదంటే ఇక్కడ తీసుకుంటాం, రైట్. సిస్టమ్ డాట్ మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్ డిజిట్ అరే ఆఫ్ సి. సో ఫస్ట్ వాల్యూ కదా మనకి వచ్చాము అండ్ కౌంట్. సో పవర్ లోకి సమ్ చేస్తాం, లైక్ ప్రతి ఇటరేషన్ లో కూడా మనం డిజిట్ అరే ఆఫ్ సి, దట్ మీన్స్ జే వాల్యూ జీరో, దట్ మీన్స్ ఫస్ట్ డిజిట్ అరే ఏముంది, ఫస్ట్ సపోజ్ 3 తీసుకున్నాం అనుకోండి, 3 క్యూబ్, రైట్. సమ్ లోకి యాడ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ 7 క్యూబ్, తర్వాత 1 క్యూబ్. సో ఎనీ టైమ్స్ ఇక్కడ కౌంట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, కౌంట్ మీన్స్ ఇక్కడ చూడండి మనకి లైక్ ఇక్కడ వచ్చేసి మనకి కౌంట్ ఏం జరుగుతుంది, లైక్ ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ అయితే ఈ ఇటరేషన్ ఏం జరుగుతుందో, లైక్ ఇది కౌంట్ ఇలా తీసుకుంటున్నాం. సో బేస్డ్ ఆన్ ది కౌంట్, అంటే ఎన్ని నెంబర్స్ అయితే ఉంటాయి, ఇక్కడ 3 నెంబర్స్, 4 5 6 ఉన్నాయి అనుకోండి, 6 టైమ్స్ ఇటరేషన్ జరుగుతుంది. సో ఇలా కౌంట్ 6. సో దట్ మీన్స్ ఇక్కడ బేస్డ్ ఆన్ ది 0 to 5 ఇటరేషన్ జరుగుతుంది. సో ఈచ్ ఎలిమెంట్ మీద మనకి క్యూబ్ రూట్ అనేది మనకి ఇక్కడ జరుగుతుంది. ఓకే. అండ్ సపోజ్ చెక్ చేద్దాం ఇక్కడ, if sum equals to 10. So now 10 value is temporary, right? So consider our right line, like given number is Armstrong. Given number is Armstrong. Yes. No. సో ఫస్ట్ అయితే చెక్ చేద్దాం. సో తర్వాత దీని ఏమైనా ఇష్యూస్ ఉంటే సార్ చూద్దాం. Enter number 371. Given number is Armstrong number. Okay, awesome. And different number ఇచ్చి చూద్దాం. నాట్ Armstrong. ఓకే. సో ఇటరేషన్ ఇక్కడ ఈ వైల్ అండ్ ఈ ఫర్ లో మనకి ఏం జరిగింది అనేది చూద్దాం. సో ఎంటర్ నంబర్ 371 ఇచ్చాం. సో నంబర్ 371 గ్రేటర్ దాన్ 0. ఓకే. సో డిజిట్ అరే, సో ఫస్ట్ లోకి లాస్ట్, లైక్ రిమైండర్ ఏదైతే ఉందో రిమైండర్ అనేది ఫస్ట్ పరిస్థితుల్లోకి వచ్చింది. అండ్ నెంబర్లోకి 37 కౌంట్ వాల్యూ 1, నెంబర్ 37. సో డిజిట్ అరే i+1. సో ఇక్కడ లైక్ i++ వస్తుంది. సో 7 1 లోకి వచ్చింది డిజిట్ అరేలోకి. అండ్ నెంబర్ 3 అండ్ కౌంట్ 2. సో నెంబర్ 0 లైక్ ఇక్కడ డిజిట్ అరే 3, నెంబర్ 0 అయిపోయింది అండ్ కౌంట్ 3. సో కౌంట్ ఇప్పుడు 3 అవుతుంది. అండ్ నెంబర్ 0 అయిపోయింది కదా. సో లూప్ నుంచి బయటకు వచ్చింది. సో నాకు 3 టైమ్స్ ఇటరేట్ అవ్వాలి. సో sum equals to sum 0 and the power of digit array of C. So 0 value ఎంత నాకు actually 0. So digit array of
జీరో వాల్యూ ఎంత 1. రైట్, కౌంట్ వచ్చేసి సో పవర్. సో సమ్ లోకి వాల్యూ ఎంత వచ్చిందో చూద్దాం 1. అండ్ అగైన్ నెక్స్ట్ చూద్దాం. జే వాల్యూ దూరం పెట్టింది కౌంట్. ఓకే, డిజిట్ ఏరియా జే వాల్యూ 1, దట్ మీన్స్ 7. సో ఇక్కడ చూడండి 344, దట్ మీన్స్ ఇంతకు ముందు మనకు 1 ఉంది. సో దట్ మీన్స్ 7 cube 343 plus 1. Now J value 2, digit array of 2, 2 value 3, so 3 into 3 to 3, 27. So some value 371. So given number in Armstrong. Right, given number Armstrong number. So as of now it works okay. Suppose అంటే given number కాకుండా నాకు విత్ ఇన్ ద రేంజ్ నాకు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. విత్ ఇన్ ద రేంజ్ కావాలి. రైట్, సపోజ్ నాకు 100 నుంచి 1000 లోపల ఉన్న నాకు ఆమ్స్ట్రాంగ్ నెంబర్స్ ఏమి ఉన్నాయో నాకు ఫైండ్ అవుట్ కావాలి, ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆ కేసులో అలా చేస్తాను చూడండి. So enter start number, start number, control select చేసుకొని control D అంటే end number, right. So starting number and end number, two numbers కూడా write చేసుకోండి. Right, and console dot write line, string interpolation, Armstrong numbers between range of start number and end number. So ఇక్కడ loop ఇచ్చేద్దాం. So first of all int I equals to start number. So starting number నుంచి తీసుకోవాలి and ending number. So end number less than, I mean equals to తీసుకున్నాం end number, ఎందుకంటే 1000 అంటే 1000 వరకు కూడా తీసుకున్నాం. రైట్, అండ్ నౌ దీన్ని ఏం చేద్దామంటే అడిషనల్ అంటే సపరేట్ గా ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకుందాం. సపరేట్ గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో స్టార్టింగ్ బులియన్, దట్ మీన్స్ ఒక బులియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది ఈస్ లైక్ ఆన్ ఆప్షన్ నంబర్. సో ఈ నంబర్ పాస్ చేస్తాం. ఒక నంబర్ని పాస్ చేస్తాం. సో అది ఆప్షన్ నంబరా కాదనేది మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది మనకి. రైట్, సో ఇక్కడ మనం దాన్ని చెక్ చేస్తాం. సపోజ్ ఇఫ్ ఈస్ ఆమ్స్ట్రాంగ్ నంబర్ ఆఫ్ ఐ, సో ఐ మీన్స్ స్టార్టింగ్ నంబర్. రైట్, సో ఇన్ కేస్ కనుక అది ఆమ్స్ట్రాంగ్ నంబర్ అయింది అనుకోండి, సో మనకు కావాల్సింది ఏంటి, అది ఆమ్స్ట్రాంగ్ నంబర్ అని మనం చెప్పాలి. సో దట్ మీన్స్ ఆ ఐ వాల్యూ మనం ప్రింట్ చేస్తాం. రైట్, సో యాక్చువల్గా మనం చేసే ప్రాసెస్. సో ఇక్కడ ఆమ్స్ట్రాంగ్ నంబర్ అనేది ఎలా చెక్ చేస్తామంటే అనేది చూద్దాం. యూజువల్ ఇంట్ సమ్ ఈక్వల్స్ టు 0, ఇది కూడా మనం ఏదైతే తీసుకున్నామో అలానే ఇంట్ టెంపరీలోకి నెంబర్ తీసుకున్నాం. రైట్, అండ్ అలానే ఇంట్ సమ్ టెంపరీ 1 అని తీసుకుంటున్నాం. టెంపరీ 1 అని తీసుకున్నాం. సో అదే నెంబర్. సో దీనిలోకి 0 అని తీసుకున్నాం. అండ్ లెంత్, దాన్ని లెంత్ ఫైండ్ అవుట్ చేయటం. సో నెంబర్ డాట్ డైరెక్ట్గా రాదు కాబట్టి స్ట్రింగ్ డాట్ లోకల్ చేసుకుని లెంత్ తీసుకోవాలి. ఓకే, అండ్ సో మనం కండిషన్ చెక్ చేయాలి. నెంబర్
is not equals to 0. నెంబర్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అయితే చెప్తే 1 లో ఫస్ట్ ఏం చేయాలని అంటే నెంబర్ రిమైండర్ తీసుకున్నాం దట్ మీన్స్ రిమైండర్. సో ఆర్ అదర్వైజ్ మనం ఇక్కడ రిమైండర్ తీసుకున్నాం, రిమైండర్ అండ్ నంబర్. ఫస్ట్ నంబర్ బై నౌ సమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ప్లస్ సిస్టమ్ డాట్ మ్యాథ్ డాట్ పవర్ ఆర్ రిమైండర్ డాట్ లెంత్. సో ఈ లెంత్ అనేది మనకి ఇక్కడ లైక్ ఇంటీజర్ తీసుకున్నాం, బట్ ఇక్కడ చూడండి ఇది మనకి casting అనేది use అవుతుంది మనకి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఇది మనకి సర్కిల్ రైట్, ఇక్కడ వచ్చే వాల్యూ నేను ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తాను. ఇంకా ఫైనల్ మనం చెక్ చేయాల్సింది ఏమంటుంది, మనం తీసుకున్న సమ్ అలాగే మనం తీసుకున్న టెంపరీ వాల్యూ ఏదైతే ఉందో ఈ రెండు ఈక్వల్ కాదా అనేది చెక్ చేసుకోవాలి. సమ్ ఇస్ ఈక్వల్స్ టు టెంప్ అండ్ కన్సోల్ డాట్ రైటర్. లైక్ ఇక్కడ మనకి రిటర్న్ చేయాల్సింది ఏంటి, లైక్ బూలియన్ వాల్యూ రిటర్న్ చేయాలి. సో కాబట్టి రిటర్న్ ట్రూ ఈక్వల్ అయితే ట్రూ, ఎల్స్ రిటర్న్ ఫాల్స్. దట్స్ ఇట్. సో బూలియన్ వాల్యూ తీసుకున్నాం కదా. సో మనం తీసుకున్న రేంజ్ లో మనకి ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ ఇంటర్ వాల్యూ 100, సో 1000. సో 1000 వరకు చూడండి, 153 అలాగే 370, 371, 407. ఇవి కూడా ఈ ఫోర్ మనకి 1000 రేంజ్ లో ఉన్న ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్. సో నెక్స్ట్ వన్ ఫ్యాక్టోరియల్ వెళ్దాం. సో ఈ ఫ్యాక్టోరియల్ కూడా మనకి మల్టిపుల్ వేస్ లో చేయొచ్చు. సో వన్ బై వన్ అవి కూడా చూద్దాం. మోస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్క్ చేసేటప్పుడు లైక్ ఇన్బిల్డ్ ఫంక్షన్స్ కాకుండా చేయమని అడుగుతారు యాక్చువల్లీ. ఎందుకంటే ఇన్బిల్డ్ ఫంక్షన్స్ యూజ్ చేసి సపోజ్ ఒక స్ట్రింగ్ అని కానీ ఒక నెంబర్ని కానీ రివర్స్ చేయాలంటే ఇన్బిల్డ్ ఫంక్షన్ యూజ్ చేసి చేస్తాం. కానీ అందుకే మనం లాజికల్ థింగ్ చెక్ చేయాలనుకున్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం ఏంటనేది చెక్ చేస్తారు. సో ఇన్బిల్డ్ ఫంక్షన్స్ కాకుండా చూద్దాం. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ఫ్యాక్టోరియల్ అంటే ఇట్లా సపోజ్ ఇక్కడ మనకి 4 ఫ్యాక్టోరియల్ అన్నాం అనుకోండి. 4 ఫ్యాక్టోరియల్ మీన్స్ 4 into 3 into 2 into 1 into 0 factorial అంటాం. 0 factorial means 0 factorial means 1, right? 0 factorial means 1. సో కాబట్టి 4 into 3 into 2 into 1 అంతవరకు వస్తుంది. సో దట్ మీన్స్ ఇది క్యాల్కులేషన్ అనేది చేయాలి. సో సింపుల్ ఫర్ లూప్ యూజ్ చేసి ఈ ఫ్యాక్టోరియల్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అంటే ఫర్ లూప్, వైల్ లూప్, అలాగే రికర్సివ్ ఫంక్షన్, డూ వైల్, సో ఇవన్నీ యూజ్ చేసి ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ లూప్ అనేది చూద్దాం. ఫస్ట్ వన్ number, so straight line. First of all factor
మనకు 1 అని చెప్పి తీసుకున్నాం. సి ఫర్ int I equals to 1, I less than or equals to number. లైక్ మనం ఏ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామో ఆ నెంబర్. ఐ మీన్ 4తో కూడా మనం మల్టిప్లికేషన్ అనేది చేయగలం కదా. అండ్ multiplication factorial of number, ఏ నెంబర్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఈస్ ఫ్యాక్టర్ మనం ఏదైతే తీసుకుంటాం. సో ఫస్ట్ ఇనిషియల్ గా 1 అని తీసుకుంటాం. దట్ మీన్స్ 0 ఫ్యాక్టోరియల్. సపోజ్ 0 ఫ్యాక్టోరియల్ మనం ఇనిషియల్ గా ఏ నెంబర్ తీసుకున్నా 0 ఫ్యాక్టోరియల్ వరకు వచ్చాయన్నమాట. దట్ మీన్స్ 0 ఫ్యాక్టోరియల్ మీన్స్ 1 అన్నాం. కాబట్టి 1 అని తీసుకున్నాం. సో 1 నుంచి మనం ఇలా ఫార్వర్డ్ అవుతున్నాం. సో ఫస్ట్ I ఈక్వల్స్ టు 1, I లెస్ ఆర్ ఈక్వల్స్ టు నెంబర్ అంటే 4 వరకు వెళ్తుంది, ఈక్వల్స్ టు రైట్. సో ఫస్ట్ 1 తో మల్టిప్లై చేస్తున్నాం. అండ్ తర్వాత I వాల్యూ 2 అవుతుంది. అంటే లైక్ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 ఇంటూ 2 అండ్ ఈసారి 2 అవుతుంది రైట్. అలా అప్ టు ఆ నెంబర్ వరకు వెళ్తాం అన్నమాట. సో రన్ చేద్దాం చూడండి. ఫ్యాక్టోరియల్ సపోజ్ ఫ్యాక్టోరియల్ 4 అని ఇచ్చామనుకుంది. Factorial of 4 is 24. That means 4 into 3 into 2. 4 is 12, 12 is 24. Right? And some other value. 24 into 1, 5. 120. Yeah. It's a for loop. Like normal one. For loop use చేసి ఇలా చేస్తాం. And otherwise, for loop కాకుండా while loop use చేసి ఇలా చేస్తాం చూద్దాం. The same thing while number is not equals to 1. So number అనేది not equals to 1 అయితే okay. Factorial equals to factorial into number and number equals to number minus 1. లైక్ ఒక్కొక్క నెంబర్ని మనం రెడ్యూస్ చేసుకుంటూ వస్తాం రైట్. ఫ్యాక్టోరియల్ 1 కాకుండా ఆర్ లైక్ గ్రేటర్ దాన్ 0 పెట్టుకోవచ్చు అదర్వైజ్ రైట్. ఎందుకంటే ఈ నెంబర్ వాల్యూ అనేది మనకి డిడక్ట్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఫ్యాక్టోరియల్ 1, 1 ఇంటూ 4, ఐ మీన్ 4 నుంచి వెళ్తున్నాం 4 అండ్ నెక్స్ట్ నెంబర్ వాల్యూ ఒక డిడక్ట్ అంటే 3 అవుతుంది రైట్. అండ్ 3 నాట్ ఈక్వల్స్ టు 1 కండిషన్ ట్రూ. అండ్ ఫ్యాక్టోరియల్ 4 ఇంటూ ఈసారి నెంబర్ 3, సో 12 అవుతుంది. ఈసారి నెంబర్ వాల్యూ 2 అవుతుంది, డిడక్ట్ అవుతుంది. సో దట్ మీన్స్ మళ్ళీ అగైన్ 2 నాట్ ఈక్వల్స్ టు 1 రైట్. సో 1 నాట్ ఈక్వల్స్ టు 1 కండిషన్ పాస్ అవుతుంది. దట్ మీన్స్ 4 ఇంటూ 3 ఇంటూ 2 వరకు వచ్చేస్తుంది. సో ఇలా డిఫరెంట్ వేస్ లో చేసుకోవచ్చు. అంటే నెంబర్ 4 రైట్ 24 రైట్. వైల్ లూప్ అయితే చేస్తాం. అలానే సపోజ్ డూ వైల్ చూద్దాం. సో డూ వైల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ వైల్ do same factorial equals to factorial into number. Same number equals to number minus 1. ఎప్పటి వరకు వైల్ greater than 0. Greater than 0. రైట్. సో ఇక్కడ అనుకున్నాం కదా గ్రేటర్ దాన్ 0 వరకు పెట్టుకోవచ్చు. రైట్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 అయితే రైట్. ఇక్కడ మనం చేంజ్ అవుతుంది. ఇక్కడ నంబర్ అన్నాం కదా, బట్ ఇక్కడ నంబర్ మీద మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నంబర్ బదులు మనం నాకు ఏదైనా టెంపరీ వేరియబుల్ తీసుకోవచ్చు. అడ్వైజ్ తీసాము. టెంపరీ వేరియబుల్ తీసుకుని దాన్ని ఓకే. ఎంత నెంబర్ సపోజ్ 6, 720 రైట్. అండ్
సపోజ్ రికర్షన్ యూస్ చేద్దాం. సపోజ్ రికర్షన్ అనేది యూస్ చేస్తాం ఫ్యాక్టోరియల్కి. సో అలాంటి కండిషన్లో ఎలా యూస్ చేస్తాం చూద్దాం. సో రికర్షన్ అంటే లైక్ రికర్షన్ కి సంబంధించి సపరేట్ గా ఇంకొక మెథడ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. సో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. స్టార్టింగ్. సో ఇది లాంగ్ తీసుకుంటాను. రికర్స్ ఫ్యాక్టోరియల్ నెంబర్ని మనం పాస్ చేస్తాం. యూజువల్ ఇఫ్ నెంబర్ ఇది ఈక్వల్స్ టు 1, సపోజ్ అది నెంబర్ కనుక ఒకటి అయింది అనుకోండి, రిటర్న్ 1. ఆర్ రిటర్న్ number multiplied multiplication product of number minus 1. Number అనేది 1 అయితే సేమ్ 1 నెంబర్ multiply చేస్తాం. అదర్వైజ్ number suppose 4 into recursion of 3, like recursion factor, that means 3 మళ్ళీ again ఇక్కడికి వస్తుంది అంటే లైక్ ఇక్కడ అంటే 4 ఇంటూ మళ్ళీ again ఇక్కడ 3 ఇంటూ అలా వస్తుంది. ఓకే. అండ్ ఈ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దీన్ని like ఇక్కడ ఈ వాల్యూ తీసేద్దాం. ఫ్యాక్టోరియల్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు recursion ఆఫ్ నంబర్ ఏదైతే మనం రీడ్ చేస్తున్నామో రైట్. ఫిక్స్డ్ వాల్యూస్ సో 20. సో ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ డిజిట్స్ వెళ్ళాం. సపోజ్ మనం ఒక నెంబర్ ఇచ్చాము అనుకోండి. సో ఆ నెంబర్ ఇండివిజువల్ డిజిట్స్ ఏదైతే ఉంటుందో వాటిని మనం సమ్ చేయాలి. ఓకే. సమ్ ఆఫ్ డిజిట్స్. సో అది ఎలా చేస్తాం అనేది చూడండి. సపోజ్ ఒక నెంబర్ని ప్రొవైడ్ చేసినప్పుడు కే అండ్ సేమ్ ఫస్ట్ నెంబర్ ఇస్తుంది కదా నెంబర్లోకి. సో సేమ్ డిజిట్స్ ని మనం సమ్మేషన్ చేయాలంటే ఇంతకు ముందు మనం ఎలా అయితే డివిజన్ చేసుకుంటాం అంటే రిమైండర్ తీసుకొని మల్టీ సారీ ఆన్సర్ నెంబర్ మీద వాటి మీద మనం ఎలా అయితే రిమైండర్ తీసుకుని ఎలా చేసుకుంటూ వచ్చామో సేమ్ అంతే. బట్ ముందుగానే మనం ఏం చేద్దామంటే రిమైండర్ ఈక్వల్స్ టు 0, సమ్ ఈక్వల్స్ టు 0, రైట్ వాల్యూస్ తీసుకున్నాం అండ్ లూప్ తీసుకున్నాం. సో నంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 0. నంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 0. నౌ చెక్ చేద్దాం. ఫస్ట్ రిమైండర్ ను ఫైండ్ అవుట్ చేద్దాం. Remainder equals to number plus list and sum equals to sum plus remainder and number equals to number. So the right line, string interpolation, sum of digits, sum of etc. So remainder and sum is number greater than 0, that means a remainder. రిమైండర్ ఫస్ట్ రిమైండర్ తీసుకున్నాం, తర్వాత రిమైండర్ సమ్ 0, సో దట్ మీన్స్ సమ్ లోకి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే. సో చెక్ చేద్దాం. 1 2 3 4 5 వాల్యూ 50, రైట్.
ఇది నార్మల్ అంటే లైక్ నార్మల్ గా విడగొట్టి చేసే పద్ధతి. ఇలా కాకుండా మనం రికర్షన్ అనేది కూడా యూజ్ చేయొచ్చు దీనిలో. రికర్షన్ యూజ్ చేసి ఎలా చేస్తాం అనేది కూడా చూద్దాం. సో రికర్షన్ మెథడ్ తీసుకున్నాం. దీనికి కూడా స్టాటిక్ ఇంట్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ నంబర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ అనేది మనం చెక్ చేసుకున్నాం. మనం తీసుకున్న నంబర్ అనేది నాట్ ఈక్వల్స్ టు జీరో అవ్వాలి ఫస్ట్. రిటర్న్ సేమ్ రిమైండర్ ప్లస్ సమ్ ఆఫ్ డిజిట్స్. లైక్ ఇక మనం ఏదైతే రికర్షన్ ఫంక్షన్ ఏదైతే రాసుకున్నామో అదే సమ్ ఆఫ్ డిజిట్స్. ఇక్కడ మనం డివిజన్ తీసుకోవాలి, రైట్? సపోజ్ ఇది నాట్ ఈక్వల్స్ టు జీరో అయితే ఇన్ కేస్ అవ్వకపోతే రిటర్న్ జీరో. సేమ్ ఇక మనం తీసుకున్న నంబర్ into sum equals to sum of digits of number. And so, okay. So first number అనేది not equals to జీరో అయితే number percentage 10. That means it's a remainder. Remainder ని రిటర్న్ చేస్తుంది. రిమైండర్ ప్లస్ మళ్ళీ అగైన్ దట్ మీన్స్ రిమైండర్. సపోజ్ లాస్ట్ 5 ఉంది అనుకోండి, 1 2 3 4 5. సో 5 ప్లస్ మళ్ళీ అగైన్ ఇక్కడ 1 2 3 4 అవుతుంది. మళ్ళీ అగైన్ ఇక్కడ ఈ నెంబర్ లో 1 2 3 4 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ ఇలా వచ్చేస్తుంది అప్ టు 1 2 3 4 5. Sorry. ఇది ఒక పద్ధతి. అండ్ ఇలా కాకుండా మనం లింక్ యూజ్ చేసి కూడా చేయొచ్చు, రైట్? లింక్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో లింక్ యూజ్ చేసి ఎలా చేస్తామో చూద్దాం. ఇంట్ సమ్ నమ్ డాట్ స్ట్రింగ్ డాట్ select. So lambda expression suppose x. So x dot string. సో ఈ ఇది వచ్చేసి మనకి ఇది ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో డిజిట్ అనేది. సో ఇది మనకి టైప్ లైక్ ఇది స్ట్రింగ్ ఫార్మాట్ లో ఉంది. దీన్ని కన్వర్షన్ చేసుకున్నాం, రైట్? ఇంట్ డాట్ పార్స్ డాట్ టు అరే డాట్ సమ్. నంబర్ ఏదైతే తీసుకున్నామో ఆ నంబర్ నుంచి ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని తీసుకొని దాన్ని లైక్ ఇక్కడ సమ్ చేస్తాం, రైట్? ఏరే ఫార్మాట్ లో తీసుకున్నాం ఇక్కడ, రైట్? ఏరేలో కన్వర్ట్ చేసుకుంటాం 1 by 1. తర్వాత వాటి యొక్క సమ్ తీసుకున్నాం. ఇది లింక్ యూజ్ చేసి మనం ఇలా చేస్తాం. సో ఎంటర్ నంబర్ సపోజ్ 1 2 3 4 21. క్లియర్? సో ఇది వచ్చేసి మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ మనం చేస్తాం, రైట్? అండ్ నెక్స్ట్ వన్, డెసిమల్ టు బైనరీ ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. డెసిమల్ టు బైనరీ. సో రైట్,
Let's into binary. So enter number, like if a number nine. So first of all, value, like just a variable this one. And now it is array this one. Number array equals to new int of suppose 10 elements. Uh, equals to 0. And this one number 0, right? Yes. No, this is 0. Number array of I. So first element of the first number percentage. So number equals to number divided by 2. So the same as one like రిమైండర్ తీసుకుంటాం అంటే రిమైండర్స్ అన్ని కలిపితేనే కదా సపోజ్ ఈ నెంబర్ యొక్క రిమైండర్స్ అన్ని కలిపితేనే కదా మనకి ఇక్కడ మనకి ఈ బైనరీ ఫార్మాట్ అనేది ఇచ్చేది మనకి రైట్ అండ్ కన్సోల్ రైట్ లైన్ వాల్యూస్ సో ఇక్కడ ఐ వాల్యూ అనేది నాకు ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది రైట్ బట్ ఇక్కడ యాక్చువల్గా ఏంటి మన బైనరీ వాల్యూ ఎలా తీసుకుంటాం లాస్ట్ రిమైండర్ ఏదైతే ఉందో అంటే లాస్ట్ లో వచ్చిన రిమైండర్ నుంచి మళ్ళీ టాప్ కి వెళ్తాం సో కాబట్టి ఇక్కడ ఐ వాల్యూని మనం ఎలా తీసుకోవాలి అంటే రివర్స్ లో తీసుకోవాలి ఐ వాల్యూని మనం ఇక్కడ రివర్స్ లో తీసుకోవాలి సో అందుకనే నేను ఇక్కడ ఇంతకు ముందు ఇంట్ ఐ అని చెప్పాను సో ఇక్కడ నేను డిక్లేర్ చేయాల్సిన అవసరం సో ఈ ఐ వాల్యూనే ముందు డిక్లేర్ చేస్తున్నాను కాబట్టి ఈ వాల్యూ అనేది నాకు మెమరీలో ఆల్రెడీ ఉంటుంది రైట్ సో ఈక్వల్స్ టు ఐ మైనస్ వన్ అండ్ ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయినంత వరకు కూడా అండ్ ఐ మైనస్ ప్లస్ సో రివర్స్ లో తీసుకోవాలి కదా నేను ఇక్కడ అందుకని ఇటరేట్ చేసేటప్పుడు మీకు క్లియర్ అర్థమవుతుంది ఇప్పుడు చూద్దాం సో కన్సోల్ డాట్ రైట్ లైన్ ఐ వాల్యూ దట్ మీన్స్ ఇట్స్ ఏ రైట్ లైక్ రివర్స్ వాల్యూ వస్తుంది కదా ఇక్కడ మనకి సో కాబట్టి ఈ నెంబర్ ఏరియా ఐ సో ఒకసారి ఇది రన్ చేద్దాం మనకి ఇప్పుడు క్లియర్ అర్థమవుతుంది ఇక్కడ నుంచి తీసుకున్నాం పండు నుంచి తీసుకున్నాం లైక్ ఈ ఇటరేషన్ తీసుకున్నాం ఒక వాల్యూని ఎంటర్ చేద్దాం సపోజ్ ఒక 10 అనే వాల్యూ ఇచ్చామనుకోండి 10 అనే వాల్యూకి మనకి నాకు బైనరీ ఫార్మాట్ కావాలి సో నెంబర్ 10 సో 10 లైక్ 10 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ ఐ వాల్యూ ఇనిషియల్ గా నేను 0 చేస్తున్నాను సో ఫస్ట్ చూడండి నెంబర్ ఐ ఫస్ట్ లోకి ఏమొచ్చింది 10 అనేది డివిజన్ అయింది లైక్ ఇక్కడ మనకి 0 యాడ్ అయినట్టు ఇక్కడ మనకి రిమైండర్ ఉంది రైట్ అండ్ నెంబర్ లోకి నెంబర్ బై 2 ఈసారి మనకి నెంబర్ లోకి 5 వస్తుంది ఓకే అండ్ అగైన్ 5 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ రైట్ అండ్ ఈసారి 5% to 1 ఓకే రిమైండర్ అండ్ నౌ నంబర్ 2 వస్తుంది అంటే 5/2 2 రిమైండర్ క్లిక్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ 2 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ అండ్ నెక్స్ట్ 2 డివైడెడ్ బై 2 0 అవుతుంది ఇక్కడ దట్ మీన్స్ ఇక్కడ 0 వస్తుంది యాడ్ అవుతుంది మనకి ఎక్కడ 2 దగ్గర 0 యాడ్ అయింది రైట్ అండ్ n value 1 so 1 greater than or equals to 1 and remainder 1 and number 0 ఇక్కడ నంబర్ ఏరియా చూడండి 0 1 0 1 0 1 0 1 ఓకే
రివర్స్ లో, బట్ ఐ వాల్యూ ఎంత ఇక్కడ 3 మనకి, రైట్? సో యాక్చువల్ గా మనకి కింద నుంచి తీసుకుంటాం కదా మనం బైనరీ ఫార్మాట్. సో 1010 మనకు నాకు ప్రింట్ అవ్వాలి, రైట్? సో అందుకని చెప్పేసి ఇక్కడ అడుగు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ వాల్యూ ఆల్రెడీ నాకు 4 ఉంది, ఎందుకంటే ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది కదా. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఐ వాల్యూ -1 అంటే 3 తీసుకున్నాం. దట్ మీన్స్ 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ నెంబర్ ఐ వాల్యూ చూడండి ఇక్కడ 3. సో దట్ మీన్స్ నంబర్ ఏరే ఆఫ్ 3 ఎంత 1. సో 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అవుతుంది, రైట్? సో నంబర్ ఏరే ఆఫ్ 2 0. సో ఐ వాల్యూ 1 అవుతుంది. నంబర్ ఏరియా ఆఫ్ 1 1. సో ఇలా మనకు ప్రింట్ అవుతుంది. సో 1010 రావాలి, ఓకే. సో 1010. సో బైనరీ ఫార్మాట్ ఇదే కదా మనకు 1010 10. క్లియర్? సో బైనరీ ఫార్మాట్ ఇలా చేస్తాం. ఇది ఒక ఫార్మాట్. ఇలా కాకుండా ఇంకా సింపుల్ గా చేసుకోవాలంటే సపోజ్ స్ట్రింగ్ స్ట్రింగ్ డాట్ ఎం ఫస్ట్ ఫర్ int I equals to 0, number greater than 0, I plus plus, say result equals to number percentage 2 plus result. So ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ number equals to number. సో ఇక్కడ వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో సేమ్ ఈ రిజల్ట్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. వన్ జీరో 10. ఓకే, ఇది ఒక ఫార్మాట్ మనం ఎలా చేసుకోవచ్చు. క్లియర్, సింపుల్ వే. సో ది సేమ్ వే బైనరీ టు డెసిమల్ ఎలా కన్వర్ట్ చేస్తామో చూడండి. బైనరీ టు డెసిమల్. సేమ్ బైనరీ వాల్యూ తీసుకుంటున్నాం అండ్ అలానే నెంబర్లోకి మనం ప్లస్ చేసుకుంటాం. సో ఇనిషియల్గా లైక్ డెసిమల్ వాల్యూ తీసుకుని 0 అండ్ అలానే ఫర్ వాల్యూ ఒకటి తీసుకున్నాం చెప్పొచ్చు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనం నంబర్ ఏదైతే మనం డెసిమల్ వాల్యూ అది లైక్ బైనరీ వాల్యూ ఏదైతే తీసుకుంటున్నామో అది వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 ఉందా లేదా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. దాని తర్వాత రిమైండర్. సో రిమైండర్ నంబర్ ఫస్ట్ లైక్ యాజ్ యూజువల్ మనకి ఎలా అయితే తీసుకుంటున్నామో రిమైండర్ ని అలా తీసుకున్నాం. అండ్ నంబర్ ఈక్వల్స్ టు నంబర్. అండ్ ఇప్పుడు మనకి డెసిమల్ వాల్యూ తీసుకున్నాం. సో డెసిమల్ వాల్యూ ఈక్వల్స్ టు డెసిమల్ వాల్యూ ప్లస్ రిమైండర్ ఇంటూ టెంపరరీ వాల్యూ. దట్ మీన్స్ వన్ వాల్యూ ఏదైతే తీసుకుంటాం లైక్ రైట్ ఫస్ట్ ఇనిషియల్ గా, తర్వాత టెంపరరీ వాల్యూని మనం ఇంచు 2తో మల్టిప్లై చేస్తాం, రైట్? సో జీరోత్ ప్లేస్ ఫస్ట్ జీరో ప్లేస్ అంటే జీరోత్ ప్లేస్ లో లైక్ 2 పవర్ 0 ఉంది. 2 పవర్ 0 మీన్స్ 1. కాబట్టి ఇక్కడ టెంపరరీ వాల్యూ 1 తీసుకున్నాం, 1తో మల్టిప్లై చేస్తున్నాం.
ఇక్కడ. రైట్, తర్వాత ఏమవుతుంది? 2 పవర్ 1, దట్ మీన్స్ 2. టెంపరీ వాల్యూ 2, సో 1 into 2 2. తర్వాత వాల్యూ ఇక్కడ టెంపరీ వాల్యూ 2 ఉంటుంది, లైక్ 2 2 పవర్ 1, తర్వాత 2 స్క్వేర్ మీన్స్ 4. దట్ మీన్స్ ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, 2 into 2 4. రైట్, తర్వాత 2 క్యూబ్, దట్ మీన్స్ 8, దట్ మీన్స్ 4 into 2. సో ఇలా అన్నమాట వాల్యూస్. నెక్స్ట్ డెసిమల్ వాల్యూ. సేమ్ ఇంతకుముందు మనం తీసుకున్న వాల్యూ 1010. సో అవుట్పుట్ 10. లైక్ ఇది వచ్చేసి మనం నార్మల్ గా లైక్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనేది ఏమి లేకుండా మనం చేసే పద్ధతి. రైట్, అలా కాకుండా ఇన్బిల్ట్ ఫంక్షన్స్ కాకుండా లైక్ ఐ మీన్ ఇన్బిల్ట్ ఫంక్షన్ యూస్ చేయాలనుకుంటే సపోజ్ డైరెక్ట్ గా సపోజ్ డెసిమల్ వాల్యూ మనం కన్వర్ట్ చేసుకుంటాం డైరెక్ట్ గా, రైట్, బై యూజింగ్ కన్వర్ట్ డాట్ టు ఇన్స్ 32 ఫార్మాట్, లైక్ ఫార్మాట్ లో తీసుకొని ఏదైతే నంబర్ ఉందో నంబర్ అయితే ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తుందో స్ట్రింగ్. సో ప్రొవైడర్ డెసిమల్ వాల్యూస్. రైట్, సో ఇప్పుడు చూద్దాం. చూడండి 10 వాల్యూస్ ఉన్నారు. ఇన్బిల్డ్ లైక్ మనం కన్వర్ట్ 2 into 32 యూస్ చేసుకోవడం వల్ల బైనరీని డెసిమల్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు. క్లియర్. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ న్యూ కాన్సెప్ట్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.